సోషల్ మీడియాలో పోస్టులని అల్లర్లకి ప్రేరేపించేవాళ్ళు అన్నటువంటిగా చిత్రీకరించడాన్ని తప్పు పట్టింది హైకోర్టు, తీవ్రంగా స్పందించింది. ఐపీసీ సెక్షన్ 153 లేదా 153A కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించిన ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకి పాల్పడనప్పుడు కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153A వంటి తీవ్రమైన సెక్షన్లు వాళ్ళ మీద మోపడం చట్టవిరుద్ధం అంటూ తాజాగా హైకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దాన్ని అల్లర్లకు ప్రేరేపించి తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడానికి హైకోర్టు తప్పట్టింది. ఐపీసీ సెక్షన్ 153 లేదా 153A కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే ఇవన్నీ తేల్చి చెప్పింది. ఏదైతే మాగల్లు ఇక్కడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మాగల్లు గ్రామాలకు చెందిన ద్రోహుల మీద ఐపీసీ సెక్షన్ 153 కింద నమోదు చేసిన కేసులను కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 120B 505(2) ఐటీ చట్టం సెక్షన్ 66 కింద జరిగే విచారణలో ప్రొసీడింగ్స్లో జోక్యానికి మాత్రం నిరాకరించింది. మేరకు ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.